మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిర్లా ఐలయ్య పాల్గొన్నారు। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆలేరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ సహకార చేనేత శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా అధికారులు ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఐనాల చైతన్యారెడ్డి, వైస్ చైర్మన్ గా పచ్చిమట్ల మాధర్ గౌడ్ ను, డైరెక్టర్లుగా ఎన్నికైన వారందరూ ప్రమాణ స్వీకారం చేశారు। అంతకు మునుపు ఆలేరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి డప్పు చప్పుళ్లు, కోలాటం, బోనాల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు। రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని ఏకకాలంలో 27 రోజుల్లోనే 18,000 కోట్లు తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి, మన మంత్రులు కాబట్టి రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి గౌరవ మంత్రివర్యులు ఈ ప్రాంతం మీద ఎన్నో సార్లు అభివృద్ధి చేసినటువంటి ఘనత గత 40 సంవత్సరాలుగా సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుని ఒకటి అడిగిన అన్న, గత 10 సంవత్సరాలుగా మా ఆలేరు ప్రాంతం వెనుకబడ్డది, ఆలేరులో సాగునీరు తాగునీరు చాలా ఇబ్బంది ఉందన్న, నాకు తలాపునే ఉన్నటువంటి తపోస్పల్లి కానీ, ఇక్కడనే ఉన్నటువంటి గంధమల్ల కానీ, ఇక్కడనే ఉన్నటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి నవపేట రిజర్వాయర్ చుట్టుపక్కల నీళ్లు అందిస్తున్నాయి, కానీ మా ప్రాంతం ఎడారి ఉంది అని మంత్రి వారికి చెప్పడం జరిగింది। అదేవిధంగా ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి మన గతంలో మంత్రి ఎంపీగా చేసినటువంటి ఇప్పుడు ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో, మన ఎంపీ చామలకి ఉన్న సహకారంతో గంధమల్లను 1.4 టీఎంసీగా సాధించుకున్నాం। తప్పకుండా మంత్రుల సహకారంతో, ఎంపీ సహకారంతో ఈ సంవత్సరంలోనే పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి తప్పకుండా మా రైతన్నలకు సాగునీరు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది। నిన్ననే ఇక్కడ నల్గొండ ఫ్లైట్ లో పోతుంటే కూడా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, భట్టి విక్రమార్క గాని, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారితో మాట్లాడి ఇక్కడ గంధమల్లకు నీళ్లు 15 ప్యాకేజ్, కాళేశ్వరం 15 ప్యాకేజ్ తోటి గంధమల్లకు ఇప్పుడు నీళ్లు ఉంటే సుమారు 20 చెర్లు ఇప్పుడు నింటాయి కాబట్టి మీరు చెరువు తీసుకొని అక్కడ సిఈ గారు కానీ ఎస్సీ గారు చెప్పి గంధమల్లకు నీళ్ళు అవకాశం ఉంది। ఇప్పుడు కొండ పోచమ్మలో కూడా నీళ్లున్నాయి కాబట్టి గంధమల్ల నీళ్లు పెడితే 20 చెరువులు నిండుకుని ఇక్కడ ఆలేరు దాకా కూడా బాగు మారితే ఇప్పటికీ ఇంత వర్షాలు వచ్చి ఇంత ఫ్లడ్ వచ్చినా మా పోర్లు ఎండిపోతున్నాయి। మంత్రి గారు దయచేసి ఆ గంధమల్లకు మా ప్రజల ముంగట నీళ్లు వదులుతామని చెప్పి ఇద్దరు మంత్రులు ఇక్కడ ఎంపీ గారు మాటిస్తేనే ఈ ప్రాంగణం దాటంతా మనం ముగ్గురు మన స్టేజ్ మీద మాట ఇవ్వాలి, లేకపోతే మాత్రం ఎవ్వరం పోలీసు ముచ్చట్లేదు। ఇవాళ సిఎల్పి మీటింగ్ ఉంది, మీటింగ్ కూడా మేము పోనీయం మీరు మాటించేదాకా। అదే 11 లక్షల కోట్లు పెట్టి గత ముఖ్యమంత్రి అక్కడ వాళ్ళ ప్రాంతాలను స్వచ్ఛతను చేస్తే మా మంత్రి గారు మన ఎస్ఎల్పి ధరలను సాధించుకున్నాడు వెంకటరెడ్డి, మరి తుమ్మలన్న ఖమ్మం సంస్థ చేసుకున్నాడు। మా ఆలయ వెంకటరెడ్డి దయచేసి మీ తమ్ముడిగా, మీ మిత్రుడిగా, మీ సేవకుడిగా అవుతున్న నా ఆలయ ప్రజలు ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో గంధమల్లని వదలాలి, గంధమల్ల నుంచి ఇక్కడ గుండాల వరకు ఈ వారంలో నిలిచిపోతుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం, ఇక్కడ మార్కెట్ కమిటీ ఉన్నా మార్కెట్ కమిటీకి నిధులు లేవు, నిధులు లేకపోవడంతో మిల్లర్లకు కూడా ఎక్కువ ధాన్యాన్ని నిల్వ చేసే అవకాశం లేదు। తప్పకుండా మా వ్యవసాయ మార్కెట్ కు ఒక గిడ్డంగిని గోదామును ఏర్పాటు చేయాల్సిందిగా మా పెద్దలు మా తుమ్మల కోరుతున్నా। తప్పకుండా ఇక్కడ గిడ్డంగుల కోసం, వ్యవసాయ గిడ్డంగుల కోసం, గోదాముల కోసం మా మంత్రి గారు మాట ఇస్తారని చెప్పి, అదేవిధంగా చాలా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి। మా ఆర్ఎండ్బి మంత్రి ఆయన అంటేనే మా ఇంటి మనిషి, మన పెద్దలు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి కనుక ఇక్కడనే 1000 కోట్లు పెట్టి ప్రయోజనం పెట్టిండు। బాబు పోయినా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, వదిలిపెడితే చాలు ఇప్పుడు చెరువు నింతేనా। దయచేసి మా పబ్లిక్ మీద మాట ఇవ్వాలి। ఈ ప్రాంతంలో వ్యవసాయం పాడి మీద ఆధారపడ్డది, మిల్లర్ కూడా చాలా తక్కువ ఉన్నారు। వడ్ల కొనుగోలు ఐకేపీ కానీ బ్యాంకులతో కొంటే మొత్తం బయట ఉండి నానిపోయి సగం నష్టానికి సగం వద్దలకు పోతుంది కాబట్టి గోదాములు మంజూరు
మంజూరు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ పెద్దలకు సిఎల్పి మీటింగ్ ఉంది. మరి ఇద్దరు మంత్రులు అంటే సగం రాష్ట్రం ఈయనే ఉన్నట్టు, మంత్రులలో పెద్ద మంత్రులే వీళ్ళు. మనకున్నటువంటి వ్యవసాయ శాఖ పెద్ద శాఖ, రోడ్ల శాఖ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాబట్టి తప్పకుండా మీకు ఆ లక్ష్మీ సూత్రం ఆశీస్సులు మీకున్నారే, మీ ఆశీస్సులు మా ఆలయ ప్రజలున్నారని తెలియజేస్తూ సమయం లేదు కాబట్టి ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి చెల్లె సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.